అండి ఈరోజండి మనము పప్పు అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి పప్పు అంటే ఎండుమిర్చి పప్పు అంటారు దీన్ని. మనం ఎండుమిర్చి కనిపిస్తే ఎండుమిర్చి పప్పు, పచ్చిమిర్చి కనిపిస్తే పచ్చిమిర్చి పప్పు, ఈ రెండు మిక్స్ చేసి మంచిగా పప్పు అండి. ఇది పప్పు అంటే ముద్దపప్పు కాదు, పప్పు చారు అంటారు. ఇది మనం ఉప్పం చేపతో కానీ, ఆమ్లెట్ కానీ, ఇంకా ఆవకాయతోనే కానీ తింటే దీని అంత మజా ఇంకేం ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఏ విధంగా ఉండని. చూసారా, ఇది పప్పుచారు. ఇందులోన మనం వాము, మెంతులు, మళ్ళీ జీలకర్ర, ఆవాలు అవన్నీ కనిపించవు కానీ చాలా రకాలుగా వేసానండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. కానీ మామూలుగా కందిపప్పు తింటే గ్యాస్ అని అంటారు, కానీ నేను వండిన విధంగా చేసుకుంటే మీకు ఎటువంటి గ్యాస్ అయితే రాదు. కానీ గ్యాస్ ఉన్న వాళ్ళు అయితే గ్యాస్ అనేది ఏంటంటే వదిలేస్తారు గ్యాస్ని. బట్ కడుపులో గ్యాస్ అనేది బయటకు వచ్చేది మంచిదండి, ఆరోగ్యంగా ఉన్నట్టు. ఓకేనా? గ్యాస్ కూడా రాలేదంటే ఆయన కడుపులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇలాంటి పప్పు వండుకొని మనం తిన్నట్టయితే, ఎందుకంటే ఇందులో జీలకర్ర, వాము అలాంటివి కొద్దిగా కలుపుకొని మనం వండుతాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది చూడండి, టమాటీ, కందిపప్పు, అందులో మిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, కారం ఇవన్నీ మనం కామన్గా వేసుకోండి. ఇలాంటివి మీరు చేసుకొని తినాలండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి, ఈ జీవితంలో మనం అనుభవించాలంటే అనుభవించి రాజా అన్నట్టుగా ఇది అనుభవించుకొని తినాలి. సో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటాను, ఏంటంటే తినడానికి బ్రతకడానికే తినాలి. ఓకేనా? నేను చెప్తుంది ఏంటి మీకు అర్థమవుతుంది కదా? తినడానికే బ్రతకూడదు, బ్రతకడానికే తినాలి. ఓకే, ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి ఏంటంటే మనకు అర్థమవుతుంది. అదే తినడానికే బ్రతకాడు అనుకో, వాడు రోజు తిండి చేసే. అదే కానీ బ్రతకడానికి తిన్నట్టయితే మనం ఎప్పుడు తినాలి, ఆరోగ్యంగా ఏ విధంగా ఉంచుకోవాలనేది తెలుస్తుంది. సో ఈ చెప్పిన మాట మీకు అర్థమై ఉంటే, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పప్పుచారు తినండి. ప్లీజ్ లైక్ మీ, కామెంట్ మీ, సబ్స్క్రైబ్.